నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఒక డైరెక్ట్ క్వెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు అంటే యూజువల్‌గా మాకు కాల్స్ వస్తూ ఉంటాయన్నమాట. మాట్లాడేటప్పుడు అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఎందుకు కేసెస్ ఇంత డిలే అయితూ ఉంటాయి? ఒక్కొక్క కేసు సంవత్సరాల తరబడి నడిపిస్తా ఉంటారు. నడుస్తా ఉంటాయి. ఎవరిది మిస్టేక్? ఎందుకిట్లా అయితుంది? మాకు న్యాయం జరిగే లోపలే అంటే టైం అయిపోతుంది. కరెక్ట్ జస్టిస్ అయ్యే టైంకి అసలు అవసరం కూడా తీరిపోతుంది అని చెప్పేసి చాలామంది క్లయింట్స్ కాల్ చేస్తూ ఉంటారు. సో, దాని మీద మీ వ్యూ ఏంటి సార్? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ నువ్వు అడిగావు. దీనికి సమాధానం చెప్పాలంటే ముందు మనము ఏ ఏ కోర్టులో అవుతున్నాయి, ఏ ఏ కేసుల్లో లేట్ అవుతుంది, ఎందుకు అవుతుంది అన్నది విశ్లేషించుకోవాల్సి వస్తుంది. మన న్యాయ వ్యవస్థలో మొట్టమొదట జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు అంటే అన్నిటికంటే ఫస్ట్ లెవెల్ కోర్టు అన్నమాట. ఫస్ట్ లెవెల్ కోర్టులో ఉంటుంది. ఆ కోర్టు జ్యూరిస్డిక్షను న్యాయ పరిధి కోర్టు వాళ్ళు ఎగ్జామిన్ చేయగలిగిన కేసెస్ ఒక పర్టికులర్ అమౌంట్ వరకు డిస్ప్యూట్స్ ఉంటాయి. అవి ఒక తాలూకాకు సంబంధించినట్టు లేదంటే ఒక జిల్లాలో ఒక ఏరియాకి సంబంధించి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఆ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ప్రకారము అంతవరకు ఆ వాల్యూ వరకు ఆ కోర్ట్స్ చూడగలుగుతాయి. దాని మీద నెక్స్ట్ లెవెల్కి వచ్చేటానికి మన సివిల్ విషయాల్లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు అంటారు. ఆ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు కూడా దాని జ్యూరిస్డిక్షన్ ఇంకొక లెవెల్ వరకు ఉంటుంది. ఈ లెవెల్ వరకు అంటే ఇంత వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఇంత వాల్యూ ఆఫ్ డిస్ప్యూట్ కానీ నేచర్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఆ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చేటానికి జిల్లా జడ్జి కోర్టులకు వచ్చే వాళ్ళకు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో అన్లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ ఉంది. అంటే 100 కోట్ల దావా కూడా జిల్లా కోర్టు విచారించగలుగుతుంది. ఇవి సివిల్ దావాల వరకు 3 లేయర్లు అయిపోయాయి. మీరు చూస్తే మరి జూనియర్ సివిల్ జడ్జు, సీనియర్ సివిల్ జడ్జు, జిల్లా జడ్జి. దీని మీద మళ్ళీ నెక్స్ట్ లెవెలు వాళ్ళు చెప్పిన తీర్పు మీద జిల్లా జడ్జి చెప్పిన తీర్పు మీద హైకోర్టు మళ్ళీ రీఎగ్జామిన్ చేస్తుంది. అప్పీల్ అంటారు, ఫస్ట్ అప్పీల్ అంటారు. ఈ ఫస్ట్ అప్పీల్ అయిన తర్వాత మళ్ళీ చాలాసార్లు ఈ ఫస్ట్ అప్పీల్ మీద కూడా మళ్ళీ సెకండ్ అప్పీల్ అని చెప్పి ఇంకొక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అందువలన ప్రజలు జనరలైజ్ చేసి కోర్టుల్లో దావాలు లేట్ అవుతాయి అని అనుకొని ఒక రకంగా కొంతవరకు అపోహ చాలామంది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఒక్కొక్కసారి వాళ్ళ దీంట్లో ఇది మల్టిప్లై చేసుకోవడం కూడా అవుతుంది. కొన్ని డెఫినెట్గా కొన్ని డిలే అవుతున్నాయి. ఇంకొక విషయం కూడా ఉంది. ఈ లేయర్స్ 3 లేయర్స్ కింద కోర్టులోకి వచ్చేటప్పటికి మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫర్ వేరియస్ రీజన్స్ అక్కడ ఎఫిషియన్సీ ఇన్ఎఫిషియన్సీ అనొచ్చు, లేకపోతే నేను ఎఫిషియన్సీ అంటే ఇండివిజువల్ ఎఫిషియన్సీ అని కాదు, సిస్టమ్ ఎఫిషియన్సీ దాంట్లో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా డిలే అవుతుంది. తర్వాత జిల్లా కోర్టుల్లో కానీ కింద కోర్టుల్లో కానీ వసతులు లేకపోవటము, స్టాఫ్ లేకపోవటము, ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో లేని విషయాలు. అంటే రిక్రూట్మెంట్ అన్నదిను అవి కోర్టు పరిధిలో లేని విషయాలు. కోర్టు న్యాయపరంగా న్యాయం చేయటానికి అంటే కోర్టు ప్రొసీడింగ్స్తో సంబంధం లేదు. మనం డిస్టింక్షన్ చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయటం కానీ, న్యాయ వ్యవస్థకు కావాల్సిన ఇప్పుడు స్టాఫ్ కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కానీ ఇవన్నిటి కూడా గవర్నమెంట్తో ముడిపడి ఉంది. గవర్నమెంట్తో ముడిపడి ఉంది అంటే మళ్ళీ ఫైనాన్స్తో ముడిపడి ఉంది. దానికిను కోర్టు ఎఫిషియన్సీకి 2 లింక్ పెట్టేసేసి జనరలైజ్ చేసి డిలే అవుతాయి కోర్ట్స్లో అని అంటారు. సో రీసెంట్గా ఒక కేసు చూసిన సార్. ఏంటంటే ఒక 108 ఏజ్డ్ ఒక మ్యాన్ అంటే ఒక పర్సన్ 40 years అనవసరంగా జైల్లో ఉన్నాడు. అండ్ ఎప్పుడో ప్రూవ్ కావాల్సింది. సో అది నాన్ గిల్టీ అని చెప్పి ఇప్పుడు తెలిసింది. నాట్ గిల్టీ అని ఇప్పుడు తెలిసి మొన్న రిలీజ్ అయిండు. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఏంటంటే చాలా మంది ఎందుకు ఇంత డిలే అవుతుంది, 40 years ఇస్ నాట్ ఎ జోక్. అంటే రకరకాలమ్మా. అందులో కూడా ఎట్లా చేయొచ్చు అనుకుంటామంటే ఇప్పుడు
ఎన్ని లేయర్స్ ఆఫ్ చెప్పాను కదా, 40 ఏళ్ళు జైల్లో ఉన్నాడు ఒక వ్యక్తి అంటే అది 99% ఫర్ ఆఫ్ నో ద రీజన్ టైంలో అది కూడా ఫర్ నో రీజన్ నో బికాస్ రీజన్ అనేది ఇప్పుడు తేలింది. ఇప్పుడు తేలింది. ఇప్పుడు తేలింది కానీ అలా కాదు కదా. అది మొట్టమొదట ఏం సపోజ్ మర్డర్ కేసు, ఉమ్, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపాడు అన్నది మర్డర్ కేసు అవుతుంది, లేదు ఒక రేప్ కేసు, ఉమ్, సీరియస్ అఫెన్సెస్ ఇవి, లేదు ఒక దొమ్మి కేసు, ఒక 10 మంది కలిసి ఆర్గనైజ్డ్ క్రైమ్గా వెళ్ళి ఒక 10 మందిని చచ్చిపోయారు. కింద కోర్టులో విచారించడానికి ఇట్లాంటి కేసుల్లో తొందరపడి గవిక్కిన ఉమ్, వెంటనే తీసుకెళ్ళి వాళ్ళని ఏదో చేసేసి హ్యాంగ్ చేసేసి చేయరు. అది మన రాజ్యాంగం ప్రకారం కానీ మన న్యాయ వ్యవస్థ ప్రకారం కానీ న్యాయ ప్రక్రియలో అది కాదు. మన న్యాయ ప్రక్రియ ప్రకారం ఏంటంటే ఫెయిర్ ఆపర్చునిటీ, ఆ మనిషికి తను డిఫెండ్ చేసుకోవటానికి ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఇన్వెస్టిగేషన్ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. మన న్యాయ వ్యవస్థ గురించి ప్రజలకు అవగాహన లేకపోవటం. పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థకు సంబంధించింది కాదు, న్యాయశాఖలోకి రాదు పోలీస్ వ్యవస్థ. అది ఇండిపెండెంట్ వ్యవస్థ. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు సాక్ష్యాలు తీసుకొచ్చి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సాక్ష్యాల మీద ఆధారపడి ఒక కేసులో శిక్ష వేయటము, శిక్ష వేయకపోవటము, ముద్దాయి కాదా, ఇతను చేశాడా లేదా, నేరం చేశాడా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. అది ఎవరు చేయాలి? పోలీసు వాళ్ళు చేయాల్సిన వ్యవస్థ. పోలీసు వాళ్ళు సక్రమంగా చేయకపోయినా, పోలీసు వాళ్ళు సరిగ్గా చెప్పకపోయినా కూడా ఆ రకంగా చూస్తే అది తప్పు ఎవరిది అవుతుంది? ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ వ్యవస్థ సంబంధించిన. సో పోలీస్ వ్యవస్థ ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది అని మీరు అంటారా అనరా? అదొక పెద్ద $1000 క్వశ్చన్. నా దృష్టిలో మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో అంటే 20-25 సంవత్సరాల నుంచి చూస్తే నా దృష్టిలో చాలా పర్సనల్ ఒపీనియన్, పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు. కమిట్మెంట్ లేదు పోలీస్ వ్యవస్థకు అని అనిపించింది. అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుందా సార్? ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్తూ ఉంటాం. ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్నది చాలా వరకు అడగట్లేదు, అడిగితే ఇచ్చే దానికి చాలా వరకు ఇస్తున్నారు. మామూలుగా నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, నేను చాలా పూర్, అసలు నేను ఎఫోర్డ్ చేయలేను, మేము కూలీ నాలి పనులు చేసుకుంటా ఉంటాము, ఇంత పెద్ద కేసులు ఎట్లా వేయాలి. ఇప్పుడు కొన్నిసార్లు హైకోర్టులో వేయాల్సి ఉంటుంది, ఇప్పుడు రిట్స్ అవన్నీ వేసే పరిస్థితులు ఉంటాయి కొన్ని కేసెస్. అప్పుడు నేను ఏం చెప్తా అంటే హైకోర్టుకి వచ్చి వేసుకుని అంటే అట్లెట్లా మేము వేయలేము, మా దగ్గర అసలు డబ్బులు లేవు అంటే, ఇప్పుడు మేము ఈ డబ్బులు పెట్టకపోతే మా ఆస్తి వేయనట్టేనా అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతుంటాం. మా ఆస్తికి సంబంధించిన విషయాలు హైకోర్టులో వేసుకోవడానికి ఉండదు సామాన్యంగా. కాదు సార్, ఇప్పుడు మామూలుగా ఏదైనా కలెక్టర్ కి మనము రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు ఆన్ టైం చేయనప్పుడు వాళ్ళ మీద వచ్చి మనం రిట్ వేస్తూ ఉంటాం కదా. సో ఆ రిట్స్ అసలు కలెక్టర్ పని చేయట్లేదు, పోలీసులు పని చేయట్లేదు, ఎంఆర్ఓ ఆడియో ఎవరు కూడా పని చేయట్లేదు. సో వీళ్ళందరూ పని చేయనప్పుడు ఏం చేయాలంటే ఆబ్వియస్లీ నేనే చెప్తానంటే రిట్స్ వేయండి అమ్మా అని చెప్తాను. వాళ్ళ క్వశ్చన్ ఏముంటుందంటే అంత డబ్బులు లేవు, ఇప్పుడు ఆస్తి పోగొట్టుకోవాలి, డబ్బులు లేనందుకు అంటే అప్పుడు నేనేం చెప్తానంటే ఫ్రీ లీగల్ ఎయిడ్కి వెళ్ళండి అంటాను. సో అంటే అకార్డింగ్ టు యూ మరి ఫ్రీ లీగల్ ఎయిడ్ అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నాయా? ఫ్రీ లీగల్ ఎయిడ్ చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుందమ్మా. అడిగేవాళ్ళు కరెక్ట్ గా వెళ్ళి అడిగి వాళ్ళు చేసేది చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆ ఫార్మాలిటీ ఫుల్ఫిల్ చేస్తే తప్పకుండా ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇక్కడే కాదు, మనకు జిల్లా కోర్టులోను, హైకోర్టులోను, సుప్రీంకోర్టులో కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది చాలా ఓపెన్గా ఇస్తున్నారు. అది ప్రజలు ఉపయోగించుకోవటము. ఇది అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఆన్లైన్లో ప్రశ్నలు అడిగేటప్పుడు ఊరికేదో అడిగేసేస్తారు, ఆ తర్వాత సీరియస్గా నిజంగా వాళ్ళకి సీరియస్గా ఉండరు. ఆ సీరియస్ గా నిజంగా వాళ్ళకి అవసరం అయ్యి ఉంటే ఇది ఫ్రీగా వచ్చేదానికి వాల్యూ ఉండదు సార్ మన కంట్రీలో. అయ్యో ఫ్రీ అంటే వీళ్ళు కరెక్ట్ చేస్తారు చేయరు అని చెప్పి సెల్ఫ్ డౌట్ వాళ్ళకి. ఫ్రీ అనగానే భయం వేస్తుంది వీళ్ళకి, అది మనిషి హ్యూమన్ ఇన్స్టింక్ట్ అట్లా ఉంటుంది. సో ఇది కాకుండా సార్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే 498 గురించి మాట్లాడదాం సార్. అంటే ఈ మధ్యలో చాలా మంది హస్బెండ్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళ వైఫ్స్ పెట్టే టార్చర్ కి. ఇట్స్ బికమింగ్ టూ మచ్ అంటే ఎవ్రీడే. అండ్ రేపు మొన్న సుప్రీంకోర్టు చాలా చేంజెస్ తీసుకొచ్చింది, మెయింటెనెన్స్ కేసెస్ లో గైడ్ లైన్స్ ఇచ్చారు, అవన్నీ చేశారు. సో మిస్యూజ్ ఆఫ్ లా అవుతుందని చెప్పేసి చాలా మంది వాదన. వాట్ యు వాంట్ టు సే ఆన్ దట్ సార్? ఇస్ ఇట్ అంటే ఈ మిస్యూజ్ ఆఫ్ లా అని సుప్రీం కోర్టు వాళ్ళు ఇప్పుడు అన్నారు. ఎస్పెషల్లీ ఐ యామ్ టాకింగ్ అబౌట్ 498 గురించి, మెయింటెనెన్స్ కేసెస్. 498 మెయింటెనెన్స్ కేసెస్, 498 కేసెస్ గురించే మాట్లాడుతున్నాను.
498 కేసెస్లో మిస్యూజ్ ఆఫ్ లా అన్నది ఎందుకు వచ్చింది అని అంటే ఇవాళ మిస్యూజ్ ఆఫ్ లా అని అంటున్నారు. ఈ మిస్యూజ్ అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కరెక్ట్ సార్, ట్రూ. ఆ మిస్యూజ్ అన్నది ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే బిగినింగ్లో 498A గురించి 498 సెక్షన్ను ఛాలెంజ్ చేసినప్పుడు, లేకపోతే 498 కేసులు చాలాసార్లు మొట్టమొదట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఇదే 498A కేసులో మంచి మంచి కేసులను కూడా కొట్టేసేసి, అంటే మన సొసైటీలో మన సంఘంలో ఆడపిల్లలకు ఒక రకమైన బయాస్ ఆడపిల్ల ఫేవర్లో ఉంది, మనకు సొసైటీలోనే ఉంది. అది ఎక్కడ కూడా అది మోర్ ప్రొటెక్టివ్గా చూడాలి, వాళ్ళు వీకర్ సెక్షన్ ఒక బ్రాండ్ చేసి వీళ్ళని ప్రొటెక్టివ్గా చూడాలి అనే ఉద్దేశంతో అంతకుముందు వచ్చిన జడ్జిమెంట్స్ అన్నీ, మరి ఈ మధ్యన వచ్చిన జడ్జిమెంట్స్ ఏమో 498 మిస్యూజ్ చేస్తున్నారు అన్నారు. అంత మునుపు ఏమో 498A చాలా మంచి సెక్షన్, 498A అందరినీ ప్రొటెక్ట్ చేస్తుందని చాలా సంవత్సరాలు ఆ జడ్జిమెంట్స్ మూలంగా ఆ కాలంలో అది డిమాండ్. ఆ జడ్జిమెంట్స్ రావడం వల్ల ఆ జడ్జిమెంట్స్ను కింద కోర్టులు వాళ్ళు ఫాలో అవ్వడం వలన, అంటే బైండింగ్ నేచర్ అమ్మా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది అంటే ఆ లా డిక్లేర్డ్ అంటారు, అది మొత్తం అన్ని కింద కోర్టులన్నీ పాటించాల్సిందే. రైటో రాంగో, ఏమైనా ఇండివిజువల్ జడ్జి ఇది రాంగో అని చెప్పి ఫీల్ అయినా కూడా అంత మునుపు ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంత మునుపు న్యాయ వ్యవస్థ అంతా చేసింది అదే. ఇవాళ సుప్రీంకోర్టు మళ్ళీ ఒక రకంగా నేనేమంటానంటే వాళ్ళు కొంచెం లాను ఆ పాత జూరిస్ప్రుడెన్స్ను లేకపోతే పాత అంత మునుపు వచ్చిన జడ్జిమెంట్స్ను కొంచెం డైల్యూట్ చేశారు. డైల్యూట్ చేసి మీరు ప్రాక్టికల్గా ఉండాలి అనే పద్ధతిని కొంచెం తీసుకొచ్చారు. ఇది ఒక రకంగా ఏంటంటే కింద కోర్టుల తప్పు కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు వాళ్ళు ఇది 498 మిస్యూజ్ చేశారని చెప్పాల్సిన అవసరం ఏముంది? కింద లెవెల్లో ప్రతి కోర్టు కూడా ఏ కేసుగా కేసు, ఈ కేసులో న్యాయం ధర్మం ఏమిటి అనేది క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద పోవాలి. కానీ సుప్రీంకోర్టు అంతకుముందు ఏదో ఒక లైన్లో ఎక్కడో ఒక చోట ఈ 498 స్ట్రిక్ట్గా చూడాలి అని ఏదో అన్నారని చెప్పి ఆ సెక్షన్ ఆ సెంటెన్స్ను పట్టుకొని జడ్జిమెంట్లు చెప్పే బదులు ఏ కేసుకి ఆ కేసు, ఈ కేసులో ఈ చేసిన పర్టికులర్ కేసులో ఈ సర్కమ్స్టెన్సెస్లో ఏది ధర్మం ఏది న్యాయం అన్నది జడ్జిలు ఆలోచించాలి. ఆ సెన్సిటివిటీ జడ్జెస్కు ఉండాలి. ఆ జడ్జెస్కు చేసే వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. సార్, ఇంకోటి ఏమైనా అమెండ్మెంట్స్ అవసరం అంటారా? అమ్మ, ఉన్న లాసే ఎక్కువ ఉన్నాయి ఇప్పటి వరకు. వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకొని జాగ్రత్తగా వాటిని ఇది చేస్తే ఇంతకంటే ఏమి ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మీరు మెన్కి ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు మన ఇండియాలో ఉన్న సఫరింగ్ హస్బెండ్స్, అక్యురేట్గా చెప్పాలంటే సఫరింగ్ హస్బెండ్స్కి. అమ్మ, వాళ్ళు కూడా మనుషులే. హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. అంటే వీళ్ళకి 498 ఎలాగూ ఉంది. అలా కాదమ్మా. అంటే ఒక రకంగా ఏంటంటే ఇది మన సామాజిక వ్యవస్థ, మన సంఘము, మన సంఘంలో ఉన్న కట్టుబాట్లు మన వ్యవస్థ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు చట్టం అన్నది అన్నిటికీ మంచి కోసమే చట్టం చేస్తారు. చట్టం అన్నది కత్తి లాంటిది. కత్తితో నువ్వు యాపిల్ కోసుకోవచ్చు, ఇంకొకరినెవరో మర్డరు చేయొచ్చు. రెండిటికి పని పడుతుంది. అంటే నాకు మెసేజ్ రెండిటికి పని పడుతుంది. ఈ విషయంలో ఎక్కడ వస్తుంది అని అంటే భార్యాభర్తల అనుబంధం అన్నది, లేకపోతే నువ్వు చేసుకుంటున్నప్పుడు కానీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు మన దీంట్లో నీ సొసైటీకి అనుగుణంగా ఏ సొసైటీకి ఆ సొసైటీ కట్టుబాట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన కట్టుబాట్లు ఉన్నాయి. అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ. మనకు సౌత్లో ఉన్నంత ప్రొటెక్షను కొన్ని నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్లో లేదు. అంటే కొన్ని స్టేట్స్లో, నేను పేరు చెప్పడం కూడా బాగుండదు, కొన్ని స్టేట్స్లో ఆడపిల్ల అంటే అలా కూడా కాదు. ఆడపిల్ల అంటే ఒక వస్తువు, చాటల్ కింద ట్రీట్ చేస్తారు ఆడపిల్లను. అదే మన దీంట్లోకి వచ్చే వాళ్ళకి, సౌత్కి వచ్చే టైంకి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి, మన ఇంటి ఇది అని చెప్పి చాలా అపురూపంగా చూసుకుంటారు. తర్వాత ఇవాళ రేపు ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ అవుతాయి. తర్వాత వాళ్ళు సంఘంలో ఉన్న ఒకరిని చూసి ఒకళ్ళు అయితే ఎడ్యుకేషను, ఇండిపెండెన్సు, తర్వాత వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు పూర్వంలాగా కొంత
మరీ మైనారిటీ తీరుతూనే 22 ఏళ్లకో 23 ఏళ్లకో 24 ఏళ్లకో పెళ్ళిళ్ళు జరిగిపోయేవి. ఇవాళ ఏంటి ఆడపిల్లలు కూడా మేము ఎర్నింగ్ చేస్తున్నాము ఇంకోటో అని 27 ఏళ్ల వరకు పెళ్ళిళ్ళు కావట్లేదు. ఆ తర్వాత వచ్చేవేళకు ఆ రకంగా మళ్ళీ అబ్బాయిలకేమో 32, 33 అయిపోయి ఈ రకంగా ఇది చేసి అక్కడ వాళ్ళకు ఆ టైంకి వచ్చే టైంకి ఏంటంటే ఒక దృఢమైన అభిప్రాయాలు ఒకరికొకరు ఏర్పరచుకుంటారు. అమ్మాయిలు దృఢమైన అభిప్రాయాలు ఉంటాయి, అబ్బాయిలకు దృఢమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒకరికొకరు ఈ రెండింటిని సింక్రనైజ్ చేసుకొని ఒక యూనిటీగా ఉండడం జరగనప్పుడు ఈ స్పర్ధలు వస్తాయి. ఇంబ్యాలెన్స్ మొత్తం. ఇంబ్యాలెన్స్ స్పర్ధలు వస్తాయి. అదే ఒక కొంచెము నేను బాల్య వివాహం అన్ను 22 నుంచి 26, 28 లోపల అయితే ఎవరు ఇద్దరిలో ఎవరు కొంచెం స్ట్రాంగ్ అయితే వాళ్ళు రెండో వాళ్ళను డామినేషన్ అన్నమ్మా నేను కలుపుకొని పోతారు. పెద్దరికంగా కలుపుకొని పోతారు. మెచ్యూరిటీతో కలుపుకొని పోగలగాలి. నేనేమంటానంటే సంసారం గడవాలి అంటే అమ్మాయి స్ట్రాంగ్ అన్నా అవ్వచ్చు, అబ్బాయి స్ట్రాంగ్ అన్నా అవ్వచ్చు. కానీ ఇద్దరు కలిసి ఒక యూనిట్గా ఉండాలి. ఇద్దరూ కలిసి ఒక మాటగా ఉండాలి. ఒక ఇంట్లో పనిమంతురాలు అమ్మాయి కావచ్చు, అబ్బాయి అంత పనిమంతురాడు కాకపోవచ్చు, అంత తెలియగలవాడు కాకపోవచ్చు. అక్కడ మేల్గా నేను మేలు అని చెప్పి మేలు డామినేషన్ వదులుకొని నేను ఐఎమ్ రెడీ టు సరెండర్ టు హర్ అని అన్నామనుకో, ఆమె మొత్తము సంసారాన్ని తీసుకెళ్ళగలిగి చేకూలుతుంది. ఇక్కడ లేదు, అమ్మాయి రియలైజ్ అయ్యి నాకంటే తనకు ఎక్కువ తెలుసు అని అనుకున్నప్పుడు అక్కడ సరెండర్ అయినా అది మళ్ళీ ఒక మాట కిందనే వెళ్తుంది. అటెళ్ళినా తప్పు లేదు, ఇటెళ్ళినా తప్పు లేదు. లేదు, ఇద్దరూ తెలివైన వాళ్ళే. మన ఇద్దరం కూర్చొని ఈ విషయంలో మన తెలివినంత ఉపయోగించి ఒక యూనిటీ క్రియేట్ చేసుకుందాము అని అనుకుంటే సంసారం సాఫీగా నడుస్తుంది. అలా కాదు, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని ఇద్దరు పట్టు కూర్చున్నారంటే రోజు జట్టి పట్టి అవుతుంది. అంతకంటే వేరే ఏం లేదు. ఇంకొక హార్ష్ క్వశ్చన్ అడుగుతాను సార్. 2 క్వశ్చన్స్ కలిపి అడుగుతాను. ఈ 2 నాకు సంబంధించినవి, లాకు సంబంధించినవి కాదే. మీరు అంటే యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నేను అడుగుతా ఉన్నాను. సొసైటీలో నాకు వచ్చే క్వశ్చన్ సార్, నాకు మామూలుగా మెసేజెస్ లాగా కాల్స్లో వస్తూ ఉండే జనరల్ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం హార్ష్ క్వశ్చన్. ఎట్లా అంటే దేర్ ఈస్ అలిగేషన్, ఎట్లా అంటే రిచ్ పీపుల్కి జ్యుడిషియరీ ఒకలాగా ఫేవరబుల్ ఉంటుంది, పూర్కి అసలు ఉండదు. ఎక్కడ కూడా జైల్లో మనం రిచ్ పర్సన్స్ జైల్లో పడంగా చూడలేదు. ఎప్పుడు చూసినా పూర్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళని జైల్లో లాకప్లో చూస్తుంటాము. వెరీ రేర్లీ రిచ్ పర్సన్స్ చూస్తామని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒక అలిగేషన్ ఏముంటుందంటే పబ్లిక్లో ఒక ఫీలింగ్ ఏంటంటే జడ్జిలకి డబ్బులు ఇస్తే మాకు ఫేవరబుల్ కేసు అంటే మాకు ఆర్డర్స్ ఇస్తారు అనేది కూడా ఒకటి లిటరల్లీ నాతో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి జడ్జికి డబ్బులు ఇచ్చేసి అయిపోతుంది అని చెప్పేసి. సో ఈ 2 క్వశ్చన్స్ కలిపి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఇది రిచ్ వాళ్ళే బయట ఉంటారు, లేకపోతే పూర్ వాళ్ళే జైలుకి వెళ్తారు అన్నది కూడా కరెక్ట్ కాదమ్మా. అంటే సంఖ్యాపరంగా కానీ స్టాటిస్టిక్ పరంగా కానీ ఎక్కడ తేడా వస్తుందంటే కొంచెం డబ్బులున్న వాళ్ళు, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు, ఇప్పుడు మార్కెట్లో మనకు రకరకాలైన వస్తువుల విషయంలో రకరకాలైన వెరైటీ ఆఫ్ వస్తువులు, డిఫరెంట్ నాణ్యత కలిగిన వస్తువులు మీకు దొరుకుతాయి. అట్లానే మీకు న్యాయవాదుల్లో కూడా బాగా అనుభవం ఉన్నవాళ్ళు, సుమారు అనుభవం ఉన్నవాళ్ళు, మామూలు అనుకున్న వాళ్ళు ఉంటారు. ఇది ఒకటి. వీళ్ళు వాళ్ళ న్యాయవాదులను పెట్టుకునే దాన్ని బట్టి, అక్కడ వాళ్ళు ప్రజెంట్ చేసే దాన్ని బట్టి కొంతవరకు న్యాయం జరగటం అనేది జడ్జి గారు డిసైడ్ చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జడ్జికి అటు గవర్నమెంట్ అంటే పోలీసు వాళ్ళు పెట్టే ప్రాసిక్యూషన్ అంటారు, ప్రాసిక్యూషన్ పెట్టే వాళ్ళ దాని మీద, లేకపోతే వీళ్ళు డిఫెన్స్లో వీళ్ళు పెట్టే ఎవిడెన్స్ మూలంగా రెండింటినీ సమానంగానే చూస్తారు. ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఒక పర్టికులర్ మనిషి ఇతను గిల్టీ అంటే ఇతను నేరం చేశాడు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ వాళ్ళది. ప్రాసిక్యూషన్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి? ప్రాసిక్యూషన్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి సరైన న్యాయం సాక్ష్యాధారాలు ఎవరు తీసుకురావాలి? పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేకుండా వాళ్ళు చేస్తారేమో కానీ
అంటే డబ్బున్న వాళ్ళు ఏమన్నా చేస్తారేమో కానీ న్యాయ వ్యవస్థ దగ్గర వాళ్ళకి ఆల్రెడీ సాక్ష్యాలు ఎదురుగ్గా పెట్టిన వాటి మీద జడ్జి సమాధానం చెప్పాలి తప్ప లేని సాక్ష్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు జడ్జి? నీకు సమాధానం దొరికి ఉంటుంది అనుకుంటాను ఇప్పటికి దానికి. అందుకు న్యాయ వ్యవస్థ మీద అనటం తప్పు. డబ్బున్న వాళ్ళని వదులుతున్నారని కాదు. డబ్బున్న వాళ్ళను వదలరు, డబ్బు లేని వాళ్ళను వదలరు, అందరినీ సమానంగానే చూస్తారు. కానీ జడ్జిమెంట్ చెప్పేటప్పుడు తన ముందు ఉన్న సాక్ష్యాధారాలు, ఎవిడెన్స్ ఎవరు తెచ్చారు, ఎంత పెట్టారు, దాంట్లో క్వాలిటీ ఎవిడెన్స్ ఏమిటి, క్వాలిటీ ఎవిడెన్స్ కాదంటే ఏమిటి అన్నది ఒకటి. డబ్బున్న వాళ్ళు ఇంకొక కొంచెం ఇంకా తెలివైన అడ్వకేట్ను, ఇంకా కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ను పెట్టుకున్నారు కాబట్టి వాడు ఏం చేస్తారంటే ఆ లాయర్ అన్న వాళ్ళు, ఆ న్యాయవాది అని అతను ఇక్కడ దీంట్లో ఉన్న లోపాలు ఎత్తి చూపి అసలు వాళ్ళు పెట్టిన సాక్ష్యమే కాదు పొమ్మంటారు. మామూలు వాళ్ళల్లో ఏమవుతుందంటే అది కొంచెం ఒక్కోసారి ఇది సాక్ష్యం పనికిరాని సాక్ష్యమైనా కూడా దాన్ని పాయింట్అవుట్ చేయడంలో లోపం కనపడిందంటే న్యాయ వ్యవస్థ అనుకున్న న్యాయాధికారి అనుకున్నవాడు ఎదురుగా ఉన్నదాన్ని ఆయనకు అర్థమైనంత లెవెల్లో ఆయన పొరపాటు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా జరుగుతుందేమో కానీ కావాలని మాత్రం ఇది చాలా అంటే ఫాల్స్ అలిగేషన్. ఒక్కొక్కసారి పై లెవెల్ కోర్టుల్లో కొంత జరగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అక్కడ కూడా ఇదే పద్ధతే. ఏదైనా మొత్తానికి ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది. ఎవిడెన్స్ బేస్డ్ అయి ఉంటుంది, నువ్వు పెట్టే మెటీరియల్ బేస్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకును నువ్వు చాలా సినిమాల్లో అమెరికన్ సినిమాలు వాచ్ చేస్తే, అంటే ఇన్ రిలేషన్ టు లీగల్ సంబంధించిన వాచ్ చేస్తే అక్కడ అటార్నీ జనరల్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ చాలా పవర్ఫుల్. అటార్నీ జనరల్కు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసే పవరు రూల్స్ పర్మిట్ చేస్తాయి. మన వ్యవస్థలో అది లేదు. ప్రాసిక్యూటర్ ఉన్నవాడు, మన వ్యవస్థలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నవాడు పోలీసు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాలు ఆయన ముందు పెట్టిన వాటిని కోర్టు ముందు ముంచుతాడు. ఓకే సార్. సార్ లాస్ట్లీ షార్ట్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ ఏంటంటే, లా స్టూడెంట్స్కి ఏమైనా సలహా ఇద్దాం అనుకుంటున్నారా? లా స్టూడెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏంటి ఎలా అసలు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి అని. అంటే ఒక్కటమ్మా, లా స్టూడెంట్ అన్న వాళ్ళు లాలో ఎందుకు చేరాను నేను అని వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ముందు అర్థం చేసుకోవాలి. అంటే లా అన్నది ప్యాషన్తో చేరాల్సిన సబ్జెక్టు. నేను డిగ్రీ కోసం కావాలి అన్న వాళ్ళు లాలో చేరకూడదు. నీకు ముందు నుంచే ప్యాషన్ ఉండాలి, దాని మీద అభిమానం ఉండాలి. లా ప్రొఫెషన్ అన్నది చాలా కష్టపడాల్సిన ప్రొఫెషన్. 24 గంటలు కష్టపడ్డా కూడా సరిపోదు. 24 గంటలు చదవటం అన్నది చాలా ముఖ్యం అవుతుంది. ఎప్పుడూ చదువుతానే ఉండాలి. నువ్వు ఏదో నాకు అంటే పూర్వకాలంలో జస్టిస్ పిఏ చౌదరి గారు ఒకసారి చెప్పారు, వాళ్ళ ప్రొఫెసర్ చెప్పేవాడట, మీరందరూ టుడే బాయ్స్ ఫస్ట్ క్లాస్లో చెప్పేవారట, యు ఆర్ ఆల్ హియర్ బికాజ్ యూ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎనీవేర్ ఎల్స్. మీరు ఎక్కడా పనికిరాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు లాలేకని చెప్పేవారట. కానీ ఆ రోజుల్లో వాళ్ళే పెద్ద పెద్ద న్యాయవాదులు అయ్యారు. స్టూడెంట్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే నా కూతురు కూడా లా చదువుతుంది, 3 సంవత్సరాలు అయిపోయింది. నేను ఏం చెప్పానంటే స్టూడెంట్ లైఫ్గా తీసుకొని నువ్వు జాగ్రత్తగా చదువుకో, నువ్వు నేర్చుకో, కానీ ప్రొఫెషనల్ లైఫ్ వచ్చిన తర్వాత నీకు స్టూడెంట్ లైఫ్లో ఉన్న లైఫ్ ఉండదు. ఈ లైఫ్ 24 అవర్స్ ఆలోచించాలి, 24 అవర్స్ కష్టపడాలి, 24 అవర్స్ సంఘాన్ని, సొసైటీని అబ్జర్వ్ చేయాలి. నువ్వు సొసైటీలో ఉన్న రుగ్మతలే నీకు పెట్టుబడి, ఎందుకంటే వాళ్ళకి సొల్యూషను నీకు వచ్చేది అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్.